హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు బేసిక్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మనం ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా ఓవెన్ లేకుండా, తర్వాత బీటర్ లేకపోయినా, నెక్స్ట్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్ లేకపోయినా మనం చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇది నేను మీకు ఎలా చేయాలో ఈరోజు క్లియర్గా చూపిస్తాను. కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు దాకా షుగర్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న షుగర్ని బాగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా తయారు చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఒక పెద్ద కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు మైదా తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల దాంట్లో ఏమైనా ఉన్నా కూడా అలాంటివి క్లీన్ చేసేసుకొని తీసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా షుగరు, ఒక 1/2 కప్పు తీసుకుంటే అది మనం పౌడర్ అయిపోయిన తర్వాత 3/4 కప్పు దాకా అవుతుందన్నమాట. అది కూడా వేసేసుకోవాలి. అందులోకి వేసుకున్న తర్వాత ఒక పించ్ సాల్ట్ తీసుకొని వేసేసుకున్న తర్వాత దీన్ని 1 స్పూన్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం అదే మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 గుడ్లను పగలగొట్టి వేసేసుకోవాలండి. మనం 1 కప్పు మైదాకి 2 గుడ్లు సరిపోతాయి. మీరు ఒకవేళ ఎక్కువగా కావాలంటే మీరు మైదా ఎన్ని కప్పులు తీసుకుంటే 1 కప్పుకు 2 ఎగ్గులు తీసుకోవాలండి. అలా మెజర్మెంట్ తీసుకొని తీసుకోవాలి. ఇలా 2 ఎగ్గులను పగలగొట్టి వేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ కానీ, లేకపోతే మీ దగ్గర నెయ్యి ఉన్నా లేకపోతే బటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఆ ప్లేస్లో. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా చల్లటి మిల్క్ తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ వెనీలా ఎసెన్స్ లేకపోతే ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఇలాచీ పౌడర్ కానీ తీసుకోవచ్చండి. ఇలా వీటినన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ దాకా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ కాకుండా ఇలా చేసుకున్న తర్వాత ఈ 1 మినిట్ మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది వచ్చేసి బాగా క్రీమీ కన్సిస్టెన్సీగా వస్తాయండి. చూడు, క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్నాం కదా మైదా పౌడర్, షుగర్ అన్నీ అందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ 1 డైరెక్షన్లోనే ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ 1 డైరెక్షన్లో కలిపేసుకొని కొంచెం కొంచెంగా మనం చేసుకున్నటువంటి ఎగ్ మిక్స్చర్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీరు విస్కర్తో కాకుండా మీ దగ్గర బీటర్ ఉందంటే కూడా అది కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇలా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక థిక్ కడాయి కానీ లేకపోతే ఒక కుక్కర్ కానీ తీసుకోవాలండి. తీసుకొని మీ దగ్గర సాల్ట్ కానీ లేకపోతే ఇసుక కానీ ఉంటే అందులో వేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కానీ డైరెక్ట్గా కానీ బేక్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని, బేకింగ్ ప్లేట్ తీసుకొని, నా దగ్గర ఈ ప్లేట్ ఉందండి, మీ దగ్గర ఏ షేప్ ప్లేట్ ఉన్నా తీసుకొని అలా నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ 1 స్పూన్ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి, బేకింగ్ ప్లేట్కి. తర్వాత కొంచెం మైదా పౌడర్ని తీసుకొని అలా డస్ట్ చేసుకోవాలి మొత్తం. ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి కేక్ మిక్చర్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలండి. అందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా పోయేలాగా 2-3 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా కడాయి పెట్టుకుని ఆల్రెడీ గ్యాస్ మీద, అందులో పెట్టుకోవాలి. అందులో పెట్టేసుకొని ఈ ప్లేట్ని ఎక్కడ ఆవిరిపోకుండా ఒక లిడ్ తీసుకొని పైన కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత 20 నుంచి 30 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇలా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఒక కత్తి కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ తీసుకొని అలా కత్తి తీసుకొని అందులోకి చెక్కి చూస్తే అప్పుడు మనకి క్లీన్గా వస్తుంది. కత్తి అనేది ఏమీ లేకుండా వస్తే ఇది పర్ఫెక్ట్గా కేక్ కుక్ అయినట్టండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని కూల్ అయిన తర్వాత ఒక కత్తి తీసుకొని ఎడ్జెస్ని ఇలా స్క్రాచ్ చేసుకొని కేక్ అనేది ప్లేట్లోకి తీసేసుకోవాలి.
ఇలా తీసేసుకున్న తర్వాత మనం వీటిని కట్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి స్పాంజీ వెనీలా కేక్ రెడీ అయిపోయింది. చూడండి, బ్యాక్ సైడ్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయింది, ఏం మాడిపోలేదు. ఇంతేనండి, చాలా ఈజీగా ఫాస్ట్గా మన ఇంట్లోనే బేసిక్ స్పాంజ్ కేక్ ఇలా రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దీన్ని డెకరేట్ చేసుకోవాలంటే బయట దొరికేటువంటి క్రీమ్స్ తీసుకొని, మీకు ఎన్ని టైప్స్ కావాలంటే అన్ని రకాల క్రీమ్స్ తీసుకొని దీన్ని డెకరేట్ చేసుకొని మనం బర్త్డే కేక్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.